సభ అధ్యక్షులు ఉప్పల బాలరాజు గారికి, వేదిక మీద కూర్చున్న నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్న రాములు గారికి, బిఎస్ రాములు గారికి, ఆదర్శులు లక్ష్మీపతి గారికి, అక్కడ కూర్చున్న అశోక్ కుమార్ గారికి, మిగతా పెద్దలందరికీ వీరినైతే వీరి సంబంధం నేనే కుదిర్చాను. ఎందుకంటే ఆ రోజుల్లో నరసింహం కొంచెం ప్రాబ్లం వచ్చింది. నరసింహం వాళ్ళ అన్నయ్య శ్రీశైలం నా క్లాస్మేట్. అయితే ఇట్లా ఉంటుందంటే సరే శ్రీశైలం పోదాందా అని పోయి ఆ కామ తోటల్లో కూర్చొని వీళ్ళ అన్నయ్య వచ్చారు, ఎవరు వచ్చారు నాకు జ్ఞాపకం లేదు, వచ్చి పిల్లవాడు మంచివాడు, అమ్మాయిని ఇయ్యండి అని మేము చెప్పాం. అయితే నరసింహ మన విమర్శకులకి ఒక ఎనిగ్మా, ఒక రిడిల్, ఒక మిస్టరీ. ఆయన రచనలో కసి ఉంది. చదివితే నేను చాలా చదివాను, ప్రతి పుస్తకాన్ని నాకు పంపించేవాడు అన్నా అని కసి ఉంది, ఒక హేళన ఉంది. అయితే ఆ కసి వెనుక ఒక నిర్భయం ఉంది, ఒక నిర్భీత ఉంది. అది ఎటువంటి కసి, ఎటువంటి భీతి లేనితనం అంటే ఒక కుందేలు వేట కుక్క మీదకి ఎగబడే ధైర్యం. అది అది ఫలితం ఏమవుతుందో నరసింహకు తెలుసు. అయినా ముందుకు పోయాడు, ఎక్కడ కూడా వెనకంజ వేయలేదు. అయితే ప్రతి రచయితకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. తను నమ్మింది, తను కన్విన్స్ అయింది చెప్పి తీరుతాడు. ఆయన కరెక్టుందా, ఈయన కరెక్టుందా అని ఆలోచిస్తే ఎవడు ఏ రచన ఈ ప్రపంచంలో చేయలేడు. మనకు నచ్చింది మనం కన్విన్స్ అయ్యాము, ఎలాగా అంతే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, అదే నరసింహ చేశాడు. అయితే ఇటువంటి నిజాయితీ నరసింహంలో పుష్కలంగా ఉంది. అయితే నరసింహంలో కొన్ని రచనల్లో హిపోక్రసీ ఉంది అని కొంతమంది అంటారు. అయితే ఈ సమాజంలో చాలా పెద్ద మనుషులుగా చలామణి అయ్యి చాలా ప్రముఖులుగా ఇప్పుడు చలామణి అవుతున్న వాళ్ళ హిపోక్రసీ ముందు నరసింహ హిపోక్రసీ ఒక ఏనుగు ముందు ఆవగించంత. నాకు చాలా చాలా పెద్దవాళ్ళతోటి ఏదో ఉంది, కానీ ఇది నరసింహ గురించి ప్రత్యేకంగా నేను ఎక్స్టెంపోర్ మాట్లాడతా, కానీ నరసింహ గురికి వచ్చే వాస్తవాలన్నీ గుర్తుకొస్తాయో రావు అని కొంచెం లైట్గా రాశాను. ఉప్పల్ నరసింహం తెలుగునాట చిరపరిచితుడైన సాహితీ ప్రయోక్త, చాలామందికి తెలుసు. ఆయన మొదటి రచన దగ్గర నుంచి తెలుసు. బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా విభిన్నమైన రచన చేశాడు. ఆయన రచనలకు ముడివస్తు ఏంటంటే ఈ కుళ్ళు రాజకీయాలు, నైతికత లేని రాజకీయ పార్టీలు, విలువలు లేని మనుషులు, దిగజారుతున్న పరిస్థితులు, వీటిని ముడుగు సరుగ్గా తీసుకున్నాడు ఆయన. నేను రైటర్నే, 22 నవలలు రాశాను. అయితే ఆయన ప్రక్రియ వేరు, నా ప్రక్రియ వేరు. నావి సోషల్ ప్రాబ్లమ్స్, అది వేరు, నా గురించి కాదు ఇప్పుడు. అయితే అదే ముడి సరుకు, దాన్ని ఆయన చక్కగా సానబెట్టి భాషాపరమైన సొబుకులు అద్ది, సొగసులు అద్ది ఎంతో చక్కగా పాఠకుడితో చదివించేట్ చేస్తాడు. నరసింహ నాకు వచనం రాయడానికి తణుకులాడుతున్నప్పటి నుంచి తెలుసు. తర్వాత నరసింహ వచనం మీద మంచి పట్టు సాధించాడు, తెలుగు వచనం మీద మంచి పట్టు సాధించాడు. అతని పుస్తకాలు చదువుతుంటే చదవబుద్ధి అవుతుంది. అతని అభిప్రాయాలతో మనం ఏకీభవించం, మనకు రిజర్వేషన్స్ ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి. ఇట్లా రాశాడు ఏంటి అనిపిస్తుంది, కానీ అట్లా రాశాడు ఏంటా అని చదవడం, అట్లా రాశాడు కానీ దాని మధ్యలో ఏం రాశాడు అనేది లేదు. ఆ శక్తి నరసింహంలో ఉంది. నాకు ఈ నరసింహము 1971 నుంచి తెలుసు, చాలా సంవత్సరాలు. అప్పుడు బహుశా ఇంటర్మీడియట్. అతను ఏమాత్రం భేషజం లేకుండా తన కులవృత్తి చేసాడు, ఒక డబ్బా పెట్టుకుని అక్కడ. నేను చూసేవాళ్ళం. నేను 2 సార్లు అప్రిషియేట్ చేశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నరసింహ. ఎందుకన్నా మన పరం చేసుకోవాలంతే చేసుకునేవాడు. తర్వాత మాకు ఆ రోజుల్లో ఆర్ట్ లవర్స్ అనే ఒక అసోసియేషన్ ఉండేది. మా ఆర్ట్ లవర్స్లోకి వచ్చాడు అతను, వచ్చి పరిచయాలు పెంచుకున్నాడు. అతను ఆర్ట్ లవర్స్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఆ రోజుల్లో మేము ఈ సమాజాన్ని మార్చాలని, సమానత్వం రావాలని ఇలా గేయాలు రాస్తూ
సైకిళ్ళ మీద ఊర్లు, బస్తీలు తిరుగుతూ పాటలు పాడేవాళ్ళం. ఆ రోజుల్లో నరసింహం గూడా మాతో కలిసి తిరిగాడు. తిరిగి అతను గూడా అప్పటినుంచి కవి ఏదో పాటలు రాసేవాడు. అప్పుడు అందరూ ఎవరు పెద్ద కవులం గాదు గానీ, కవులమనే భ్రమ అందరిలో ఉండేది. ఆ భ్రమతోటి ఏదో రాసేవాళ్ళము, అదే చదివేవాళ్ళము. అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే, ఒక మా దాంట్లో శంకరన్ కుట్టి అని ఒకతను ఉండేవాడు. నేను చెప్పేది చరిత్ర ఇది. శంకరన్ కుట్టి అతను ఒక థీమ్ చెప్పాడు 'బీదల పాటలు' అని. అతను మలయాళీ. అతనికి రాయడం రాదు. అది ఇంగ్లీష్‌లో థీమ్ చెప్పాడు. నేను దాన్ని తెలుగులో అనువాదం చేసి చెప్పాను. బికాజ్ ఐ డిడ్ మై ఎంఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. తెలుగులో చేసి దానికి మేము స్క్రిప్ట్ రాసుకోలేదు. డైలాగ్స్ లేవు. ఎక్స్‌టెంపోర్ అప్పటికప్పుడు స్టేజ్ మీద అనుకోని చెప్పాలి. ఆ 'బీదల పాటలు' నాటకం. అయితే ఒకసారి నరసింహం సారు మా ఊళ్ళో వేయండి. దేవరాంచాల్లో ఈ నాటకం వేయాలి. దేవరాంచాల్లో వేశాము. అందులో నరసింహం ఆర్గనైజ్ చేశాడు. అది ఆ రోజు ప్రోగ్రామ్. నేనేదో కరణం వేషం వేశాను. ఒక విధంగా చెప్పాలంటే జననాట్య మండలి తరఫున అది మొదటి ప్రదర్శన. జననాట్య మండలి తరఫున మొదట ప్రదర్శన నరసింహం ప్రోద్బలం వల్ల నరసింహం ఊరు దేవరాంచాల్లో జరిగింది. తర్వాత జననాట్య మండలి చాలా ప్రదర్శనలు ఇచ్చింది. ఆహ్, అదే జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. నేను చాలా దగ్గరగా చూసాను ఎన్ని కష్టాలు పడ్డాడో అతను. ఈ ఈజ్ ఎ బిట్ రిజర్వ్డ్. కొద్దిగా ఇంట్రోవర్ట్ కూడా అనిపిస్తుంది. ఎవరితోని అంత కలవడం అదేమీ లేదు. అయితే జన్మాష్టమి కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. తర్వాత సినిమా రంగంలోకొచ్చాడు. అతను నేను కూడా అతనితో కలిసి ఓ 2 సినిమాలు అతనితో కలిసి పనిచేశాను. కానీ మావి విభిన్న రంగాలు. ఆయన రంగం వేరు, నా విభాగం వేరు, ఆయన విభాగం వేరు. అయితే నరసింహం అందరికీ తెలియని విషయం ఏంటంటే గొప్ప పరిశోధకుడు. ఆ పరిశోధనలో నేను ఉన్నాను. ఎన్‌టి నరసింహం కూడా ఉన్నాను. ఆయన పరిశోధనలు చేసే 2 విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకటేంటంటే పశుల కాపర్లు. పశుల కాపరులు ఎట్లా వాళ్ళ జీవితం గడుపుతారు? వాళ్ళ కష్టాలేంటి? వాళ్ళదేంటి? రెండవది బిచ్చగాళ్ళు. బిచ్చగాళ్ళ మీద చేసామండి రీసెర్చ్. వాళ్ళ పంచాయతీలు ఆ బిచ్చగాళ్ళు అడుక్కొచ్చేది కూడా ఒకసారి తిన్నట్టు జ్ఞాపకం నాకు. ఎందుకంటే వాళ్ళతో రీసెర్చ్ చేయాలంటే. అది నరసింహంలో ఆ యాంగిల్ ఆయన రాసిన రీసెర్చ్ పుస్తకాలు చేసినవి ఎక్కడున్నాయో తెలవదు. కొంతమంది దగ్గర ఉంటే ఇవ్వరు కూడా వాళ్ళిప్పుడు. అది గనుక ఆయన చక్కగా ఒక ఆర్డర్‌లో పెట్టి ఆయన పబ్లిష్ చేస్తే హి ఈస్ కాక్ షూర్ ఆఫ్ గెట్టింగ్ ఎ పీహెచ్‌డీ. ఇవాళ రేపు పీహెచ్‌డీ చేస్తున్న వాళ్ళు అంతకంటే గొప్ప ఏమీ కాదు నాకు తెలుసు. కాబట్టి అది రాలేదు. అయితే నరసింహము రచనల గురించి ఇది సమీక్ష కాదు. అయితే నరసింహన్ రచనల గురించి మాట్లాడకుండా నరసింహ గురించి చెప్పుకోలేము. ఏముంది నరసింహ గురించి చెప్పడానికి? రచనలు తీసేస్తే నరసింహ మనకి ఈనాటి సమావేశం అవసరమయ్యేది కాదు. ఇది ఒక వీక్షణ విషయం. ఒక విహంగ వీక్షణం. చిన్నగా అన్నీ అన్నీ నేను చాలా చదివాను గానీ అన్నిటి గురించి డీటెయిల్‌గా చెప్పాలంటే మనకు సరిపోదు ఇక. ఆ 'రాగం' పుస్తకంలో ప్రపంచ గతిని మార్చడానికి, నూతన సమాజ ఆవిర్భావానికి పునాదులు వేసిన ఎంతోమంది దార్శనికులను మన ముందు సజీవంగా ఉంచుతారు. 'రాగం' పుస్తకం చదవండి. మనకు నాలెడ్జ్ చాలా వస్తుంది. అలాగే 'ఊసరవెల్లి' పుస్తకంలో తెలంగాణ పోరాటం గురించి విపులంగా చర్చించాడాయన. 'గాయం', 'మేడిపండి కమ్యూనిస్టు', 'ఎవరి కోసం ఈ నరమేధం', 'జ్ఞానం వర్సెస్ ఆయుధం' మొదలైన రచనలు తనదైన రాజకీయ అవగాహనతో, విశ్లేషణతో, స్ట్రాంగ్ కన్విక్షన్స్‌తో నిండిన రచనలవి. అవి అవి చదవాలి. ఎవరికి చదివి వాళ్ళు ఆనందించాలి. అయితే నరసింహం గురించి ఒక 2 విషయాలున్నాయండి. 2 పార్శ్యాలున్నాయి. నరసింహం బిఫోర్ 1984, నరసింహం ఆఫ్టర్ 1984. ఆ 2 వేగాలు బిఫోర్ 1984 నరసింహం అణువణువున విప్లవకారుడు. విప్లవం. ఆయన పేరే ఆయన మంచి పొలిటికల్ ఎనలిస్టే కాదు, క్రిటికే కాదు, మంచిగా సృజనాత్మకత నుండి క్రియేటివ్ ఇంటెలెక్ట్ ఉన్న కవి కూడా ఆయన. ఆ రోజుల్లో ఆర్ట్‌లవర్స్ రోజుల్లో మేము 'ధార' అనే పుస్తకం కవితా సంపుటి ఒకటి ప్రచురించాము. అందరివి ఉన్నాయి కవితలు. నరసింహం కూడా రెండో, మూడో కవితలున్నాయి. ఒక కవిత పేరు 'తుపాకీ'. అంటే తుపాకీ ఆ మెంటాలిటీ నరసింహ మెంటాలిటీ అప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఆ తుపాకీ మేము చాలా రోజులు తుపాకీ అనే పిలిచేవాళ్ళం నరసింహం. తుపాకీ నరసింహ వీడికి రాలేదని.
అయితే తర్వాత 83, 84లో ఒకటి మట్టి అది ఇదేంటి మట్టి కథల మట్టి మనిషి. మట్టి మనిషి రాసాడు. ఆ మట్టి మనిషి కథలు అది దాని మీద చాలా బిట్టర్ క్రిటిసిజం వచ్చింది. బిట్టర్ క్రిటిసిజం వచ్చింది. అసలు ఇది కథే గాదు. ఇతను రచయితే గాదు. ఇది భాషే గాదు. ఆ రాసిన ప్రబుద్ధుడు పెద్ద మనిషి ఇప్పుడు నేను అనకూడదు ఆయన పేరు రాశాడు. అయితే పాపం ఈ నరసింహము లిటరల్‌గా హీ బ్రోక్ డౌన్. కళ్ళెంబట నీళ్లు గారుస్తూ మా ఇంటికొచ్చాడు. "అన్నా ఇట్లా రాశారే ఈ పుస్తకం మీద." నేనన్నా, "నా పుస్తకం నువ్వు రాసావయ్యా. రాస్తే బయట పెట్టావు. దాని మీద ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు మాట్లాడతారు. నువ్వు పుస్తకం రాసి ఇంట్లో పెట్టుకుంటే ఎవరేమనరు. నువ్వు బయటికి తీసుకొచ్చావంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు దీనికి విలువ లేదంటున్నారు. నీ పుస్తకంలో వర్త్ ఉంటే ఎప్పటికైనా విలువ వస్తుంది." ఈ మాటలే చెప్పాను. అవి యాక్సిడెంటల్‌గా అయ్యాయో, నిజమయ్యాయి. 2019లో ఆ పుస్తకానికే సాహిత్య అకాడమీ అవార్డొచ్చింది. అందుకు ఇక్కడున్న పేర్లు చెప్పగానే సభలో ఉన్న ఇద్దరు ప్రముఖులు చాలా కారణం వెనక ఉండి ఇలాంటి పుస్తకం మన తెలంగాణ రచయిత రాశాడు. వారికి ఇవ్వాలి అని చాలా ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రముఖులు ఈ సభలో ఉన్నారిప్పుడు. అయితే అందులో ఉన్న అన్ని కథలు చెప్పను. చిన్న కథ కొన్ని కథలున్నాయి. ఆ ప్రతి కథ గూడా మనకు మట్టి వాసనే వస్తుంది. ఇంకో వాసన లేదు. మట్టి వాసనే వస్తుంది. ఇప్పుడు ప్రతి కథలో గూడా ఈ వంచితుల, వెట్టి చాకిరీ చేసే వాళ్ళ చెమటతో నిండిన రక్తం ప్రతి కథలో కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని కథలు ఈ 'తిరగబడ్డ భూమి' గాని, 'కన్నీటి పడవ', 'మృత్యుగీతం', 'ఊబి', 'మైలి', 'కోల్యాగా' ఇలా మనకు ప్రతి కథలో గూడా ఒక ఆర్ద్రత నిండిన నరసింహ సింపతి కాదు, ఎంపతి గూడా అవుద్ది. 2 తన బాధ తోటి బాధ తను కూడా బాధితుడే. నరసింహ చాలా బాధితుడు నాకు తెలుసు. హ్మ్. ఆహ్, కాబ బస్సుల కోసం గంటలు, 2, 3 గంటలు, 5, 6 గంటలు నిల్చొని రాత్రి 12 గంటలకు ఇంటికి పోయే రోజులు కూడా నాకు తెలుసు. అటువంటి తన బాధలు గూడా అవతల వాళ్ళల్లో బాధలు పడుతుంటే తను బాధపడుతూ వాళ్ళ బాధలను అర్థం చేసుకొని రాశాడు. ఎక్కడో అది ఏసీ రూముల్లో కూర్చొని సినిమాకి స్క్రిప్ట్ రాసినట్టు కాదు. ఆహ్, అక్కడ కూర్చొని బీదవాళ్ళని గురించి అయ్యో! బీదవాళ్ళు లేకపోతే మనం ఎట్టా సినిమా తీస్తాం. దోపిడీ ఉండాల్సిందే మనం సినిమాలు తీయాలంటే, నవలలు రాయాలంటే దోపిడీ లేకపోతే ఎట్లాగా అని ఓ పెద్ద రచయిత నాతో అన్నాడు. "అదేంటి అట్లా అంటావు బ్రహ్మానందరావు? దోపిడీ లేకపోతే ఎట్లాగా? మనం సినిమాలు ఎట్లా తీస్తాం? రచనలు ఎట్లా రాస్తావు నువ్వు? నవలలు ఎట్లా రాస్తావు?" ఉండాలి. అట్లా కాదు. నరసింహ పాపం తను కూడా బాధలు పడుతూ చేశాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు సంబంధం ఉన్నది. నాకు నరసింహకి ఇద్దరికీ సంబంధం ఉన్నది కాబట్టి చెప్తున్నాను. అయితే ఇది 84 తర్వాత వచ్చి డెవలప్‌మెంట్ కావాలి. తర్వాత ఇక నరసింహం రాసిన మరో పుస్తకం 'గద్దర్ ప్రజాగాయకుడు ఎలా అవుతాడు?' చాలా కాంట్రోవర్షియల్ వచ్చింది. ఆ పుస్తకం నాకిచ్చాడు. ఆ పుస్తకం అయితే ఇలాంటి పుస్తకం రాయడానికి ధైర్యం మటుకు కావాలి. ధైర్యం కావాలి. సాహసం కావాలి. అసలు గద్దర్ గురించి చెప్పింది కాబట్టి గద్దర్ గురించి ఒక్క మాట చెప్తాను. పాజిటివే. మేము 1970లో అంటే నరసింహ కూడా నాకు పరిచయం కాకముందు బొల్లారంలో అక్కడ హై స్కూల్‌లో గాంధీ హాల్ అని ఒక హాల్ ఉండేది. ఆ హాల్‌లో ఒక నాటకం ఏస్తున్నాం. అది నాటకం పేరు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. 'పగటి కలలు'. అది 45 నిమిషాల నాటకం. ఆ స్పాన్సర్స్ వాళ్ళు నిర్వాహకులు గంట వేయాలన్నా మాకు ప్రోగ్రాం లేకపోతే లేదు మేము గంట ఎయ్యాలి. అంటే అప్పుడు ఎట్లాగా నాకు ఎందుకంటే ఆ నాటకానికి డైరెక్టర్‌ని నేనే. కాబట్టి ఏం చేద్దామంటే పద్మారావు అనే మిత్రుడు ఒకడుండి, "అన్న ఇక్కడ వెంకటాపురంలో కళాకారుడు ఉన్నాడే బుర్రకథలు చెప్తాడు. గుమ్మడి విఠలరావు. మనం పోయి అడుగుదాం వస్తాడేమో" అంటే ఆ బొల్లారం నుంచి ఆ వెంకటాపురం దాకా సైకిళ్ళ మీద పోయి అప్పుడు సైకిళ్ళే పోయి ఆయన ఆయన దగ్గరికెళ్తే ఆ విఠలరావు కూడా, "అన్న మీరొచ్చారు కదా! నేనొస్తాను." తను సైకిల్ మీదొచ్చాడు. వచ్చి అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్పాడు. అది మొదటి పరిచయం. దాని ద్వారా అతనే గుమ్మడి విఠలరావు తర్వాత గద్దర్ అయ్యాడు. ఆ గద్దరు ఆ విధంగా ఆత్లాస్‌తో పరిచయమయ్యాడు. అయితే ఈ పుస్తకం 'గద్దరు ప్రజాగాయకుడు ఎలా అవుతాడని' చెప్పాలంటే దాంట్లో 78వ పేజీలో నాకు తెలీదు. నేను పుస్తకం చదివి ఫోన్ చేశాను. "నరసింహ ఇట్లా ఎందుకు రాసావని?" "అన్నా అన్యాయం జరిగితే రాయాల్సిందే.
ఒకటే మాట అన్నాడు నాకు ఎప్పుడూ జ్ఞాపకం. అన్యాయం జరిగిన వాడు నిమ్న వర్గానికి చెందినవా, అగ్రవర్గానికి చెందినా అక్కడ డిస్క్రిమినేషన్ పనికిరాదు. ఎవడికి అన్యాయం అయితే వాడి పట్ల నేను నిలుస్తానన్నాడు అని. ఆ! ఆ! నాది కాదు అని అని అది ఆయన రాసిన మాటలే చదువుతాను నేను. ఇక నరసింహ రాసిన ధైర్యం ఈ పుస్తకంలో 78వ పేజీలో, మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే చూడండి, 78వ పేజీలో నాకు జరిగిన ద్రోహం గురించి ఉంది. అంటే నాకంటే నాకేనండి. ద్రోహం గురించి ఉంది. ఎన్నో సినిమాలకు ప్రాణం లాంటి సేవలు అందించిన ఒక కామ్రేడ్కు ఒక సినిమాకు సేవలు అందించినందుకు గాను పెద్ద మార్క్సిస్ట్ బ్రిలియంట్ బి నరసింగరావు ద్వారా ఒక ప్లాట్ ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ కూడా అయింది. అయితే హైదరాబాద్ పొలిమేరల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఆ ప్లాట్ ఉన్న ప్రదేశంలో కూడా ధరలు విపరీతంగా పెరిగాయి. ఊహించని విధంగా ధర పెరగడంతో సేవలకు ప్రతిఫలంగా కామ్రేడ్కి ఇచ్చిన స్థలం వెనక్కి ఇచ్చేయవలసిందిగా ఆర్డర్ వేశాడు సదర్ దొరవారు. మనసును కష్టపెట్టుకున్న కామ్రేడ్ తన వాదన వినిపించేసరికి అగ్గి మీద గుగ్గిలమై ఆకాశ ఎత్తున లేచాడు. అంతేగాక ఒత్తిడి తెచ్చాడు. మాటల తూటాలను పేల్చాడు. ఫోన్లో బాణాలు, ఆఖరికి బెదిరింపులకు హెచ్చరికలకు పూనుకున్నాడు. భయభ్రాంతులకు గురి చేశాడు. పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపార అవతారెత్తి ఆ విశ్వరూపం ఆ కామ్రేడ్పై ప్రదర్శించి ఎట్టికేలకు ఆ ప్లాట్ను వెనక్కి తీసుకుని తనకిష్టమైన ధరకు ఇతరులకు అమ్ముకున్నాడు. ఈ విధంగా కోట్ల రూపాయలు పోగేసుకున్నాడు. అది సంగతి. ఇలాంటివి ఎన్నో, మచ్చుకు మాత్రమే ఇది నరసింహన్ రాశాడు. ఇక దాని గురించి నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమైంది అనేసి అది పోయింది, అక్కడితో అయిపోయింది. అది అది అనవసరం. అయితే 79వ పేజీలో నరసింహకి తనకు స్వయంగా జరిగిన ద్రోహం గురించి రాశాడు. ఈ రెండిటికి నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి చెప్తున్నా. ఈ బ్రిలియంట్ మార్క్సిస్ట్ దొరవారి సినిమా యూనిట్లో పనిచేసిన మరో కామ్రేడ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడని, అందువల్ల నరసింగరావు అనమాట శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతోందని ఆ కామ్రేడ్ని రకరకాలుగా అవమానాలు గురిచేసి అభండాలు వేసి తన యూనిట్లోంచి వెళ్ళగొట్టిన వైనం మరీ దారుణం. ఇది జరిగింది. అతని మీద అభండాలు వేయడం జరిగింది. యూనిట్లోంచి వద్దు వెళ్ళిపో అని దారుణం. ఆయన ఏమంటాడు నరసింహ, ఇదంతా నరసింహ మాటలు, నా మాటలు కాదండి. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు పొగబెట్టడం ఎంతటి గొప్ప విప్లవ ఆచరణో ఎవరికి వారే అంచనా వేసుకోవాలి. నరసింహ వచ్చిందే అసలు చూసి ఆ కామ్రేడ్ మరి ఎవరో కాదు, ఉప్పల్ నరసింహం. ఈ వెలివేయబడ్డ కామ్రేడ్, ఆ రోజు గంటి వేయబడ్డ కామ్రేజు ఉప్పల్ నరసింహం. అది 1984. నాకు బాగా జ్ఞాపకం. ఎందుకు జ్ఞాపకం అంటే ఈ నరసింహం వల్ల ఇంత పోలీసులకు తెలిసిపోయింది, ఎప్పుడు రైడ్ చేస్తారో ఏమవుతుందో ఏమో అని భయపడి గెస్ట్ హౌస్కి రావడం మానేశారు అందరం, ఇంక్లూడింగ్ ఆయన కూడా. రాసిస్తే అప్పుడు నాకు ఫోన్ చేసి, రే ఎవడు వెళ్ళకపోతే పోలీసులకు అనుమానం వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో అక్కడ అంటే నేను వెళ్ళి పడుకొని అట్లాగా ఈ సంబంధం తర్వాత అది ఇక అక్కడ ఏదో సినిమా స్క్రిప్ట్ రాశారండి, పల్లెటూరు పిల్లగాడ అనేది. అది అనవసరం ఇప్పుడు. తనకు సిద్ధాంతాన్ని బోధించిన గురువే ఆ సిద్ధాంత బాటలో నడుస్తున్న తనను అలా వెలివేయడం నరసింహంని దిగ్భ్రాంతికి గురి చేసింది. అది నేను చూశాను. నేను పక్కనే షాక్ అయిపోయాడు పాపం. అప్పటిదాకా ఎంతో అందుకనే ఒక విధంగా గొప్ప స్ట్రాంగ్ మార్క్సిజంకి వ్యతిరేకంగా అయ్యాడేమో అనిపిస్తుంది నాకు. అప్పటిదాకా ఎందుకంటే బిఫోర్ 1984, ఆఫ్టర్ 1984 తీసుకోవాలి. నరసింహన్ తీసుకున్నప్పుడు దిగ్భ్రాంతికి గురి చేసింది. దాంతో డిప్రెషన్కి లోనయ్యాడు. అసలు మొదటి నుంచి కూడా కొంత ఇంట్రోవర్టే నరసింహం. ఇంకా ఇంట్రోవర్ట్ అయ్యాడు. ఉదయం పూట సెలవు కప్పుకొని ఏదో పోగొట్టుకున్న వాళ్ళ తిరుగుతున్న నరసింహని నారాయణగూడలో 2-3 సార్లు చూశాను నేను. ఎందుకంటే మార్నింగ్ మా పిల్లల్ని స్కూల్కి దింపడానికి వెళ్ళేవాడిని ఆ రోజుల్లో. అక్కడ పాపం ఒక డిప్రెస్డ్, ఒక సెక్లూడెడ్ స్టేట్లో
యాజ్ ఇఫ్ హీ హాజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్, దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ హిమ్. ఆ యాటిట్యూడ్‌తో తిరిగేవాడు. అక్కడ 2, 3 సార్లు కలిసినప్పుడు, "నరసింహ ఎందుకు యూ ఆర్ క్వైట్ యంగ్. ఏమైంది? ఇంకా నీకు ఫ్యూచర్ ఉంది. ఇది లేకపోతే లేదా? ఈ సినిమాల్లో సంపాదించింది ఏమీ లేదు మేము. నా ఇది గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి హాబీగా చేశాం గానీ దానివల్ల డబ్బొచ్చింది ఎవరికీ లేదు." తర్వాత అయినా అటువంటి ఆ నరసింహం షాక్‌లోంచి తేరుకున్నాడు. పోరాటం చేశాడు. 'ఆంధ్ర జనత' అనే పత్రికలో నెలకు రూ. 200 జీతం మీద పనిచేసేవాడు. నీకు తెలుసా? 200 పాటలు కూడా పాడేవాళ్ళం. 'ఆంధ్ర జనత' మీద రూ. 200 పాపం. అట్లా తర్వాత మెల్లి మెల్లిగా వారు ఇందాక చెప్పినట్టు మద్రాసు వెళ్ళాడు. అక్కడ వెళ్ళాడు. వాళ్ళ అమ్మ కూడా పాపం మేము ఎప్పుడన్నా కలిస్తే, "బిడ్డ నా కొడుకు అప్పుడు బెంగుళూరులో ఉన్నాడు. మరి బెంగుళూరు అన్నాడు, మీరందరూ ఏదో ముద్దు నౌకరు చేసుకుంటున్నారు, వాడు ఒక్కడే అట్లా అయిండు" అంటే, "వస్తాడులే అమ్మా, ఎక్కడ పోతాడు, ఎక్కడుంటేంది" అని ఇట్లా చెప్పేవాళ్ళం. పోరాటం చేశాడు. పత్రికా రంగంలోకి ప్రవేశించాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నా నవలల మీద ఒక 5 నవలల మీద సమీక్ష కూడా రాశాడు. ఆంధ్రపర్వలో ఉన్నప్పుడు నా 5 నవలల మీద ఎప్పుడు సమీక్ష కూడా రాశాడు ఆయన. అయితే అతనికి అనారోగ్యం అనేది ఒక సెట్ బ్యాక్. చాలా భయంకరమైన అనారోగ్యం అది. అటువంటి అనారోగ్యం అయితే ఇంకొకడైతే టోటల్‌గా డిప్రెస్డ్ మూడ్‌లోకి వెళ్ళిపోయి ఇక అన్నీ తను అలాంటి అనారోగ్యం మూడ్‌లో కూడా నరసింహం సైకిల్ దొక్కుతూ వెళ్తుంటే నేను చూశాను. 2005 6 జ్ఞాపకం లేదు. ఇదేంటి నరసింహం అంటే, "అన్న తప్పేముంది తప్పితే." అప్పటికే నరసింహం మంచి రచయిత. అన్ని పుస్తకాలు రాశాడు. అంత చేశాడు. తన రచనా వ్యాసంగాన్ని ఎక్కడా ఆపలేదు. అంత అనారోగ్యంతో ఉన్నా గాని ఆపలేదు. వీళ్ళ ఇంటికి కూడా వచ్చాను ఒకసారి, నేనొచ్చాను. అప్పుడే బాగాలేదు ప్రకాష్. తన వెబ్ పత్రిక ఒకటి నడిపేవాడు. ప్రతి ఇష్యూ నాకు పంపేవాడు. ఎప్పుడన్నా అభిప్రాయం చేస్తే థ్యాంక్స్ అన్నాను. చాలా చివరిగా లాస్ట్ సెంటెన్స్, "ఇలా ఒక నిమ్న కులంలో పుట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొని, నయవంచకుల ద్రోహాలను తట్టుకొని ఒక రచయితగా నిలబడడం ఎంతో అభినందనీయం." నరసింహం పొగుడుతున్నాము అని ఇక్కడ అందరూ సంతోషమే. కానీ నరసింహంకు వెన్నుదన్నుగా నిలిచి ఈవిడ చేసిన కృషిని మనం మర్చిపోతే ఎట్లా? అట్లా ఈవిడ గనక నువ్వు శాస్త్ర రాయడానికి లేదంటే ఏ రచయిత రాస్తాడు ఈ ప్రపంచంలో, చెప్పండి నాకు? ఎవరు రాయలేడు. మంచిదా? నాకు సమయానికి కాఫీ చాయ్ చాలు, అంతే చాలు, నేను రాయను చెప్పినట్టు ఇట్టట్టు. కాబట్టి అటువంటి అనారోగ్యంలో ఉండి ఇప్పుడు కూడా అన్ని రాసినా కూడా ఆవిడ ఆయనకి సహకరించి ఆయన రచనా వ్యాసంగానికి ఎక్కడ అడ్డుపడకుండా, దానికేం నిరూపణ అక్కర్లేదు. అడ్డుపడితే 42 పుస్తకాలు రాసేవాడు కాదు. 84కు ముందు నరసింహ రాసిన పుస్తకం ఒకటే, ఆ మట్టి మనిషి. అంతకుముందు రాయలేదు. ఏదో సినిమాలకి స్క్రిప్ట్లో ఉన్నాడు మాతోటి. 84 తర్వాత అతను ఈ పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఇన్ని పుస్తకాలు రాశాడంటే నిజంగా కూడా. మీ పేరేంటండి? మన విశ్వకళ గారికి మనందరం కూడా ఇప్పుడు ఈనాడు అభినందనలు అర్పించాలి. ఇలా సాహిత్య రంగంలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న నరసింహం ముఖ్యంగా యువతకి స్ఫూర్తి ఇస్తాడు. ఎందుకంటే దేనికి ఎంత పెద్ద షాక్ వచ్చినా కానీ నరసింహంకి వచ్చిన షాక్ ఇంకోళ్ళకి వస్తే తట్టుకోలేరు. నాలాంటి వాడే తట్టుకోలేరు. అలా తట్టుకుని నిలబడ్డాడు. అదంతా ఆవిడ సహకారం, ప్రోత్సాహం ఉండకుండా అయితే ఉండదు. నమస్కారం అందరికీ. ఇంత నాకు తెలిసి చెప్పాను.